దళితులకు భూ పంపిణీ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలను భాగస్వామ్యం చేసేందుకు తెలంగాణ సర్కార్ ప్రయత్నాలను ప్రారంభించింది. భూములు అందుబాటులో లేకపోవడంతో వారి సహకారాన్ని ఆశిస్తోంది. దీంతో ఎన్ఆర్ఐల నుండి భూములు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. విదేశాల్లో సెటిల్ అయిన ఎన్ఆర్ఐలకు సంబంధించిన స్థానిక భూముల కొనుగోలుకు ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో అధికారులు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం దళితులకు భూ పంపిణీ. భూమి లేని వ్యవసాయాధారిత దళిత కుటుంబాల్లోని మహిళలకు 3 ఎకరాల భూమినిచ్చి వారి సంపూర్ణ ఆర్థికాభివృద్ధికి సహకారం అందించటం ఈ పథకం లక్ష్యం. అయితే పలు ప్రాంతాల్లో దీనికి భూమి లేమి పెద్ద సమస్యగా మారింది. దీంతో ఈ కార్యక్రమాన్ని సరికొత్తగా తీసుకువెళుతోంది టీ సర్కార్. రాష్ట్రం నుండి వివిధ వ్యాపారాలు, ఉద్యోగాల కోసం విదేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో అధికారులు ఎన్ఆర్ఐల నుండి భూసేకరణకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి భూమి లేని నిరుపేద వ్యవసాయ ఆధారిత మహిళా కుటుంబాలకి ఒక్కొక్కరికి 3 ఎకరాల చొప్పున ఖరీదు చేసి ఇచ్చేందుకు గాను ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి అటువంటి భూములు ఎవరైనా వాళ్ళ భూ యజమానులు ఎవరైనా ఇందులో మీ యొక్క పట్టేదారు పాస్బుక్, టైటిల్ డీడ్ యుక్తంగా సర్వే నెంబర్స్ వేసి మేము ఈ ఫలానా రేటుకి అయితే అమ్మదలుచుకున్నాము అని చెప్పేసి మాకు ప్రతిపాదనలు పంపితే మండల స్థాయి కమిటీ ఆ భూములన్నింటినీ కూడా పరిశీలించి అక్కడ ఎంత ధర ఉన్నది, మీకు ఎంత ఇవ్వచ్చు అనేది ధర కూడా. గత ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభించిన సందర్భంగా కరీంనగర్ జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాల్లో 122 మంది లబ్ధిదారులకు 308 ఎకరాలను పంపిణీ చేశారు. ఇందులో 190 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల నుండి కొనుగోలు చేసి పంపిణీ చేయగా 118 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి. విదేశాల్లో నివసిస్తున్న వారిని భాగస్వామ్యం చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఔత్సాహిక ఎన్ఆర్ఐల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు. విదేశాల్లో నివసిస్తూ స్థానికంగా భూములున్న వారి నుండి స్థానిక మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలుకు ముందుకొస్తున్నారు. మరి అలా ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేసి వ్యవసాయం చాలా మందికి అవసరం లేకుండా ఉన్నటువంటి భూములను కూడా మీరు మాకు ప్రభుత్వానికి ఇచ్చినట్టయితే దానికి మేము ధర కట్టి మరి తీసుకొని దళితులకు పంచుతామని తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మాత్రం తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. భూములమ్మేందుకు ముందుకొచ్చే ఎన్ఆర్ఐలు స్థానిక మండల తహసీల్దార్ లేదా ఆర్డీఓలను సంప్రదించాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు కోరుతున్నారు. భూముల కొనుగోలు విషయంలో స్థానిక మార్కెట్ రేట్లకు ఏమాత్రం తగ్గకుండా ధర చెల్లించనుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో మంతని రెవెన్యూ డివిజన్లోని చిదినేపల్లిలో ఎకరాకి 5 లక్షల రూపాయల చొప్పున ఇప్పటికే కొనుగోలు చేసి దళిత మహిళలకు భూములను పంచారు. దళితులందరికీ కూడా 3 ఎకరాల భూమి ఇవ్వాలా, ఇచ్చి వాళ్ళ మనోధైర్యాన్ని పెంచాలా, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచాలని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈరోజు ఆ వర్గాల్లో ఒక ఆనందాన్ని నింపినటువంటి కార్యక్రమంగా చూస్తూ ఉన్నారు. ఈ పథకం కింద పంపిణీ చేసే భూమిలో ఆ సీజన్లో అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను ప్రభుత్వమే అందించనుంది. అదే సమయంలో విద్యుత్ కనెక్షన్ ఇచ్చి భూగర్భ శాఖ సూచనల మేరకు బావి తవ్వడమా లేదంటే బోరు వేసి పంప్సెట్ను అమర్చటమా అన్నది నిర్ణయిస్తారు. మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని చోట్లలో సోలార్ పంప్సెట్లను అందించనున్నారు. భూసార పరీక్షలను నిర్వహించి ఆ భూముల్లో ఏ పంటలు వేస్తే అనుకూలంగా ఉంటుందోనన్న సాంకేతిక సలహాలను సైతం ఈ కార్యక్రమం కింద ప్రభుత్వమే అందించనుంది.